డాక్టర్ చెప్పని 3 ఆరోగ్య రహస్యాలు. మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేసే తాళం చెవి మీ ఇంట్లోనే, మీ చేతుల్లోనే ఉందని మీకు తెలుసా? డాక్టర్లు కూడా మనకు తరచుగా చెప్పని 3 సింపుల్ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. వీటి కోసం రోజుకు 15 నిమిషాలు కేటాయిస్తే చాలు, కానీ వాటి ఫలితాలు మాత్రం అద్భుతం. మరి ఆ 3 రహస్యాలేంటో తెలుసుకోవడానికి రెడీనా? అయితే మొదటి రహస్యంతో మొదలుపెడదాం. మనలో చాలామందికి చిన్న తలనొప్పి వచ్చినా వెంటనే టాబ్లెట్ వేసుకోవడం, కాస్త నలతగా అనిపించినా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం అలవాటు. కానీ మన శరీరం ఎంత అద్భుతమైందో మనం తరచుగా మర్చిపోతుంటాం. కొన్ని సరైన అలవాట్లు చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈరోజు మనం అలాంటి 3 సులభమైన కానీ చాలా శక్తివంతమైన ఆరోగ్య రహస్యాలను తెలుసుకోబోతున్నాం. ఇవి మీ జీవితంలోకి కొత్త శక్తిని, ప్రశాంతతను తీసుకువస్తాయి. రహస్యం 1: 15 నిమిషాల మనశ్శాంతి. ఎప్పుడూ అలసిపోయినట్టు చిరాకుగా అనిపిస్తుందా? ఏ పనిమీద కూడా సరిగ్గా మనసు పెట్టలేకపోతున్నారా? దీనికి కారణం మన మైండ్లో పేరుకుపోయిన ఒత్తిడి. ఈ టెన్షన్ మనలో కార్టిసాల్ అనే హార్మోన్ను పెంచి నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే దీనికి పరిష్కారం ఎక్కడో లేదు, మన శ్వాసలోనే ఉంది. రోజూ కేవలం 15 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం ఒక అద్భుతమైన మార్గం. ఇలా రోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల హై బీపీ, ఆందోళన వంటివి కంట్రోల్లోకి వస్తాయని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మనసును గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలో నిలపడానికి సహాయపడుతుంది. మరి దీన్ని ఎలా చెయ్యాలి? చాలా సింపుల్. ఇంట్లో మీకు నచ్చిన ప్రశాంతమైన చోట కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీ ఏకాగ్రతను పూర్తిగా మీ శ్వాస మీద పెట్టండి. గాలిని నెమ్మదిగా లోపలికి పీల్చి అంతే నెమ్మదిగా బయటికి వదలండి. మధ్యలో ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని ఆపాలని చూడకండి. వాటిని ఓ సాక్షిలా గమనిస్తూ మళ్లీ మీ దృష్టిని శ్వాస మీదకు తీసుకురండి. ఈ 15 నిమిషాల ప్రాక్టీస్ మీ మెదడుకు ఒక మంచి రీఛార్జ్ లాంటిది. ఇది మీలోని కోపం, ఆందోళనను తగ్గించి రోజంతా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. పరివర్తన. మనసు ప్రశాంతంగా ఉంటే సరిపోదు కదా, శరీరం కూడా శక్తివంతంగా ఉండాలి. అక్కడికే వస్తోంది మన రెండో రహస్యం. ఇది మీ శారీరక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. రహస్యం 2: శక్తినిచ్చే రహస్య ఆహారం. ఉదయాన్నే యోగా లేదా వర్కౌట్ చేశాక్కూడా నీరసంగా అనిపిస్తోందా? బహుశా మీరు తీసుకునే ఆహారంలోనే సమస్య ఉండొచ్చు. వ్యాయామం తర్వాత మన శరీరానికి సరైన పోషకాలు అందకపోతే అది కోలుకోవటానికి బదులు మరింత అలసిపోతుంది. ఇక్కడే ఉంది రెండో రహస్యం: సరైన సమయంలో సరైన ఆహారం. యోగా లేదా ఏదైనా వ్యాయామం చేశాక మన కండరాలకు మరమ్మత్తు, శక్తి అవసరం. దీనికోసం ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, మంచి కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు, యోగా చేసిన అరగంట తర్వాత ఒక గిన్నెడు ఓట్స్, కొన్ని పండ్లు లేదా కొద్దిగా పనీర్ తినడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. సూప్లు, సాలాడ్లు, గోధుమ రొట్టెలు వంటివి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. అదే సమయంలో వ్యాయామం చేసిన వెంటనే ఎక్కువ చక్కెర ఉన్న స్వీట్లు, ఫ్రైడ్ ఫుడ్స్కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఒక గ్లాసు కొబ్బరినీళ్లు తాగడం కూడా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచి తక్షణ శక్తినిస్తుంది. ఈ చిన్న ఆహారపు అలవాటు మీ శక్తి స్థాయిలలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఇప్పుడు మన చివరి 3వ రహస్యం. ఇది మీ సంపూర్ణ ఆరోగ్యానికి ఒక బలమైన పునాది వేస్తుంది. అంతేకాదు, ఈ 3వ రహస్యం మనం ఇంతకుముందు చెప్పుకున్న రెండింటినీ మరింత ప్రభావవంతంగా మారుస్తుంది. మనం నడుంనొప్పికి ఒక డాక్టర్ దగ్గరికి, నిద్రలేమికి ఇంకొకరి దగ్గరికి, ఒత్తిడికి మరో డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం. కాని ఈ సమస్యలన్నిటినీ కలిపి పరిష్కరించగల ఒకే ఒక అద్భుతమైన మార్గముందని మీకు తెలుసా? అదే యోగా. యోగా అంటే కేవలం కొన్ని ఆసనాలు వేయడం కాదు. అది మనస్సును, శరీరాన్ని, ఆత్మను కలిపే ఒక సంపూర్ణ జీవన విధానం. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరిగి కండరాలు,
ఎముకలు దృఢంగా మారతాయి. ఇది కీళ్ల నొప్పుల వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించటంలో సహాయపడుతుంది. యోగా రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా యోగా మన నరాల వ్యవస్థను శాంతపరిచి, ఒత్తిడిని తగ్గించి, గాఢమైన నిద్ర పట్టేలా చేస్తుంది. ఇది మనలోని రోగనిరోధక శక్తిని బలపరిచి, చిన్న చిన్న అనారోగ్యాలు తరచుగా రాకుండా కాపాడుతుంది. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. యోగా మీలో ఏకాగ్రతను, మానసిక స్పష్టతను పెంచుతుంది. ముగింపు మరియు పునశ్చరణ. చూశారు కదా, ఈ 3 రహస్యాలు ఎంత సులభంగా ఉన్నాయో. 1. రోజుకు 15 నిమిషాల ధ్యానంతో మానసిక ప్రశాంతత. 2. వ్యాయామం తర్వాత సరైన పోషకాహారం. 3. యోగాను మీ దినచర్యలో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం. ఈ మార్పులకు పెద్దగా ఖర్చు అవసరం లేదు, ఎక్కువ సమయం కూడా పట్టదు. కావాల్సిందల్లా కాస్త పట్టుదల మాత్రమే. కాల్ టు యాక్షన్ ఈ రోజు నుంచే. ఈ చిన్న మార్పులలో కనీసం ఒక్కటైనా మొదలుపెట్టండి. మీ ఆరోగ్యంలో వచ్చే అద్భుతమైన మార్పును మీరే స్వయంగా చూస్తారు. ఈ వీడియోలో చెప్పిన చిట్కాలు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే మంచి ఆరోగ్యం అందరి హక్కు. ఇలాంటి మరిన్ని ఉపయోగపడే ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.